కళ్యాణదుర్గంలో మంత్రి నారా లోకేష్ పర్యటిస్తున్నారు. ప్రముఖ కవి కనకదాసు జయంతి వేడుకల్లో పాల్గొని ఆయన విగ్రహాన్ని ఆవిష్కరించారు. నారా లోకేష్ ఇక్కడ కళ్యాణదుర్గంలో పర్యటిస్తున్నారు. ఇప్పుడు లైవ్ ద్వారా చూద్దాం. ఫస్ట్ టైం ఒక రాష్ట్ర కార్యక్రమానికి, అది కళ్యాణదుర్గం ప్రాంతానికి, మా ఉమ్మడి జిల్లాకి రావడం మేమంతా కూడా గర్వపడుతున్నాం, స్వాగతిస్తున్నామని సందర్భంగా తెలియజేస్తున్నాం. సార్, మా కులానికి కూడా ఒక పేరుంది. విజయనగర సామ్రాజ్యాన్ని స్థాపించినటువంటి వ్యక్తులు అక్కరాయలు, బుక్కరాయలు ఈ సందర్భంగా తెలియజేస్తున్నాం. అదేవిధంగా కృష్ణదేవరాయల కాలంలో ఎవరైతే భక్త కనకదాసు గారి యొక్క తండ్రి ఆ రోజు దండనాయకుడు, అదే కాలక్రమేణా ముఖ్యంగా కనకదాసు కూడా వాళ్ళ తండ్రి తదనంతరం దండనాయకుడిగా వచ్చిన తర్వాత, యుద్ధంలో గాయపడిన తర్వాత అక్కడ బాధపడుతున్నటువంటి సందర్భంలో ఆ హరిని, శ్రీహరిని కొలవడం, తద్వారా ఆ హరి ఒక ముసలి రూపంలో వచ్చి ఆయన కాపాడి ప్రత్యక్షం కావడం, తదనంతరం ఆయన కూడా హరి, శ్రీహరి యొక్క భక్తుడిగా మారిపోవడం జరిగింది. భక్త కనకదాసు ఆయన కూడా దాసుడు. ముఖ్యంగా నల చరిత్ర కానీ ఇవన్నీ కూడా చాలా పుస్తకాలను కూడా రచించడం జరిగింది. అలా అదేవిధంగా కర్ణాటక ప్రాంతంలో కూడా చూసినట్లయితే ఈరోజు ఏ గ్రామానికి వెళ్ళినా కూడా హాలు మతస్థులే. చాలా వరకు కూడా కాంస్య విగ్రహాలు అయితేనేమి నెరవేర్చడం కూడా జరిగింది, అక్కడ ఏర్పాట్లు చేయడం జరిగింది. ఆ రాష్ట్రంలో కూడా కురబ కులస్తుడైనటువంటి వ్యక్తి 2 సార్లు ముఖ్యమంత్రిగా కూడా పనిచేయడం జరిగింది. అక్కడ కూడా బాగా ఒక అవేర్నెస్ వచ్చింది. అదేవిధంగా మా జిల్లాలో కూడా దాదాపుగా మా జిల్లాతో పాటు రాయలసీమలో దాదాపుగా 23 నియోజకవర్గాల్లో 20 నుండి 40-50 వేల ఓటర్స్ ఉన్నటువంటి కులం మా కులం. అదేవిధంగా ముఖ్యంగా చూసినట్లయితే తెలుగుదేశం పార్టీ వచ్చిన తర్వాతనే మా కులానికి ప్రాధాన్యత ఇవ్వడం జరిగింది. అందులో భాగంగా 83లో రామచంద్రారెడ్డి గారికి ఎమ్మెల్యే మంత్రి పదవి ఇచ్చారు. అదే కాలక్రమేణా జరుగుతున్నటువంటి తరుణంలో నాకు కూడా ఆశీర్వదించారు. నందమూరి తారక రామారావు గారి కాలం నుండి జిల్లా పరిషత్ చైర్మన్గా, అదేవిధంగా 2 సార్లు శాసనసభ్యుడిగా, 2 సార్లు పార్లమెంట్ సభ్యుడిగా, 16 సంవత్సరాలు జిల్లా పార్టీ అధ్యక్షుడిగా తెలుగుదేశం పార్టీని మాకి ఆశీర్వదించింది. అదేవిధంగా మన 2024 ఎన్నికల్లో 2 లోక్సభ, 1 శాసనసభ స్థానాన్ని కూడా ఇవ్వడం జరిగింది. అదేవిధంగా లోకేష్ బాబు గారికి ఒకే విజ్ఞప్తి చేస్తున్నాం. మా కులానికి కూడా భవిష్యత్తులో స్థానిక సంస్థల ఎన్నికల్లో ఎంపీటీసీ సభ్యులుగా అయితేనేమి, జడ్పీటీసీ సభ్యులుగా అయితేనేమి, భవిష్యత్తులో 29 ఎన్నికల్లో డీలిమిటేషన్ కాబోతున్నటువంటి తరుణం, 2025 సీట్లు వస్తున్నటువంటి తరుణంలో మా కర్నూలు కానీ, అనంతపూర్ కానీ, చిత్తూరు జిల్లాలో మా కులం కూడా ఎక్కువగా ఉంటుంది. కాబట్టి భవిష్యత్తులో కూడా మాకు కూడా శాసనసభ్యులుగా, అదేవిధంగా ఎమ్మెల్సీలుగా ఇవ్వాలని కోరుతా ఉన్నాం. ఇంకొకటి, మేము కృతజ్ఞతలు తెలియజేస్తున్నాం. నందమూరి తారక రామారావు గారి కాలం నుండి ఆదుకున్నటువంటి పార్టీ, అదేవిధంగా చంద్రబాబు నాయుడు గారు మా యువ నాయకుడు కూడా మొన్న కుప్పం మీరు చూసినట్లయితే కుప్పంలో కూడా మన నాయకుడు, మన ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు గారు అక్కడే కుప్పంలో కూడా బ్రహ్మాండంగా 5 కోట్ల రూపాయలు వెచ్చించి కళ్యాణ మంటపం కూడా నిర్మించడం జరిగింది. ఆ కార్యక్రమంలో అష్యూరెన్సెస్ కూడా ఇచ్చారు. అదేవిధంగా గుడికట్లు పూజారులకు కూడా